మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం. వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ. ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు తలమానికంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. 2047 కంత రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం కళ. దేశంలోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి 2047 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలో జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పార్లమెంటులో కర్నూలు వాణి వినిపిస్తున్న బైరెడ్డి శబరి అన్ని పరిశ్రమల అభివృద్ధి చెందడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశానికే తలమానికం కానుందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశ్రామికవేత్త విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఓకే ఫొటోస్ తీసుకోవాలి. అందరూ వచ్చేది ఇంకే అందరు పెట్టుకో ఫోటో. ఓకే సార్, ఒక్క నిమిషం సార్. వీడియోస్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఉత్తరప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. తమకు పురుషులు అంటే ఇష్టం లేదని 3 నెలల నుండి కలిసి ఉన్నామని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. బదాయి కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు. दो लोग खड़े हो जाइए, अब इधर मुंह करके खड़े हो जाइए, इधर मुंह करिए दोनों लोग। अभी बोल रहा है सुनो, अरे खन गए भैया रात में पैर छू के आशीर्वाद। क्या बात है, खुद बनाएंगे भगवान के हाथ जोड़। तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं, इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके। सर किससे తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు. నేటి నుంచి సరస్వతి పుష్కరాలు. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరుగుతున్నాయి. అలాగే అలహాబాద్ త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం.
కరేజ్ కాంపాసన్ కమిట్మెంట్తో మహిళలు ముందుకు సాగాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు ధనసరి అనసూయ సీతక్క అన్నారు. వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో వారిచే గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం 35 దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ప్రపంచ సుందరీమణుల టీం సందర్శించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష, జిల్లా అధికారులు, టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరీమణుల బృందానికి గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ నృత్య కళాకారుల ప్రదర్శన ద్వారా ఆత్మీయ ఘన స్వాగతం పలికారు. ఓకే, మంచిదే కదా. నాకైతే వర్షం వచ్చినప్పుడు టెన్షన్ పుడుతుంది, భయం అంటే ఇప్పుడంతా కొట్టి ఉంది కదా, నెక్స్ట్ వాళ్ళు Miss Belgium, Miss Bosnia and Miss Bulgaria. Sir has requested everyone should keep clapping. Everyone should keep cheering for our beautiful contestants. 1, 2, 1, 2, 3. Okay. Even the claps will be in sync, just like our dance performance. In a batch wise, if I may put it that way. So if I can please invite you all on stage one by one. First up, let's have the team from the room 301. So batch 3. So with that, we also thank all our dignitaries for coming together. We're almost wrapping up the evening here. But as part of the pre-function, We are done. Is there, no? If there is a so please remain on stage. We'll also have a beautiful group photograph. Meanwhile, I'll also keep inviting the rest of the contestants to also please come on stage. I'd like to also further please invite Miss Serbia, Miss Czech Republic. For those who've been felicitated, I'm going to request you to please join me on this side. Even I want some company here on stage. I'm feeling a little alone. So if I can request those who've been felicitated to join me on this side of the stage as well. Meanwhile, let me also go ahead and invite the rest of the contestants on the stage. Miss North Macedonia and Miss Way. We beautifully also call it either the sari, and if it comes in 2 pieces, you call it the langa avoni. But it's so beautiful to see that it's all handloom and handmade. This is where we've seen the craftsmanship of the weavers, and what they're holding right now is the craftsmanship of the artists. the map of Telangana. It is a living story, a story written in the footsteps of our indigenous communities who have lived in harmony with nature for centuries. Our tribal women, Sammakka and Sarlamma, bravely fought against the kingdom to protect their freedom and self-respect. Gana, Jai Mulugu, you are all again welcome to Mulugu, Jarurana, Namaskaram. ఈ వరల్డ్ హెరిటేజ్లో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పాండురంగారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇదంతా ఇన్ యువర్ లైఫ్ సీ కరేజ్, compassion, commitment. This formula will help you in developing women. Myself, I stand here not just a minister, but as a daughter of towns. Similarly, I wish you follow or take
it has a suggestion that మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఉంటుందని మంత్రివర్యులు సీతక్క అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండలం చల్వాయి మోడల్ స్కూల్లో అదేవిధంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులకు గత 2 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు సీతక్క మాట్లాడారు. ఆ రకంగా నేను ఆ పునాది పడడానికి నాకు సాంబయ్య సార్ మా ఊర్లో, అంటే వాళ్ళ వేరే ఊరు, కానీ రోజు వచ్చి సైకిల్ మీద వచ్చి మాకు పడి చెప్పలేదు. వారు ఎప్పుడు కూడా మా జీవితంలో గుర్తుంటారు, కానీ ఇప్పుడు లేరు. సో మా గురువు గారికి మీ అందరి ముందు పాదాభివందనాలు. నేను లాయర్ కావాలనుకున్నా. సో 10th అయిపోగా నక్సలేట్ అయినా. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక నేను నా యొక్క టార్గెట్ను రీచ్ కావాలని మళ్ళీ లా ఎంట్రన్స్ రాసి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకొని లాయర్గా పనిచేస్తూ ఏదైతే నేను కోర్టులలో కేసులు తిరిగి ఉన్నానో అదే కోర్టులో ఏ లాయర్ అయితే నా కేసులు ఆర్గ్యుమెంట్ చేసిండో అదే అడ్వకేట్ దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యి అదే కోర్టులో నా కోర్టుకి అదే జడ్జి ముందు వరంగల్ కోర్టులో లాయర్గా వచ్చిన. అది నా ఫస్ట్ డ్రీమ్. ఐ రీచ్ దట్. ఆఫ్టర్ నేను మళ్ళీ ఎమ్మెల్యే ఎక్కడైతే తిరిగినో గన్ పట్టుకొని మీరు చెప్తున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా. మళ్ళీ మీరు మండలంలో చేయగలుగుతారని నేను భావిస్తా ఉన్నాను. సో ఈరోజు మరి ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయని ఈరోజు పేపర్లు చూసాను. నాకు వాస్తవంగా మన వాళ్ళు కూడా చెప్పలేదు. సరే మా టీచర్లు అందరు ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దామని ఇక్కడ రావడం జరిగింది. మీ అందరికీ కూడా అభినందనలు. బాగా తీర్చిదిద్దండి. మన స్టేట్ లో ఈసారి ఇంటర్ సెకండ్ ఇయర్ లో మన ఇంపార్టెన్స్ తెలియజేయడం కానీ దాని మూలంగా ఇది సాధించడం జరిగింది. మీ అందరినీ అభినందిస్తూ ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా నేను ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతా. నేను కూడా ఈ మధ్యలో మళ్ళీ డబుల్ పిహెచ్డి కోసం ఎంట్రన్స్ కూడా రాయడం జరిగింది. డబుల్ పిహెచ్డి కోసం. సో కాబట్టి మనం నేర్చుకునేది ఎందుకంటే నలుగురికి జ్ఞానాన్ని పంచడం. మనం ఏం ఆస్తులు అంతస్తులు సంపాదించింది మనతోటి ఏది వస్తుంది ఏది రాదు ఏది పోదు అనేది తెలియదు. కానీ చదువు అనేది చాలా పెద్ద అసెట్ మనకు. మనం నేర్పిన వాళ్ళు గొప్ప. మీరు ముఖ్యంగా టీచర్ అనే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవడంలో నిమగ్నమై ఉండాల్సిందే. మనం నేర్చుకుంటేనే పిల్లలకు మంచి, వాళ్ళ ముంగట కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితులు, అప్పుడు గౌరవాన్ని కూడా కోల్పోతాం. సో ఖచ్చితంగా ఈ యొక్క ట్రైనింగ్ మీకు ఉపయోగపడతానని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డెహ్రాడూన్ వెళ్ళి మరి 3-4 days 25 days వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు. అంటే మీకు అంతా అయిపోయింది కదా, ఇంకొక 4-5 years అయితే రిటైర్మెంట్ అయినప్పుడు. ఎందుకంటే కొత్త సవాళ్ళు కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలంటే మాకు కూడా మాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలని కూడా చెప్తా ఉంటాం. సో ఈ రోజు కూడా మీరు టీచర్స్ అయినప్పటికీ కొత్త రకమైనటువంటి సవాళ్లను సమస్యలను చదువులో ఉండే చిక్కుముడులను మరి విప్పాలి అంటే ఖచ్చితంగా మనకు కూడా ట్రైనింగ్ అవసరం. సో అందరూ కూడా నేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సుముఖంగా ఉండాలి. మీ అందరి కృషి కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా రేపు మన పిల్లలను ఇంకా ఇప్పటికీ మనము మరి బ్యాక్వర్డ్ ఏరియాగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా బాగా స్టేట్ లో కూడా మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో స్టేట్ లో 8th ర్యాంక్ లో రావడం జరిగింది. సో వీటితో పాటు సంతృప్తి చెందకుండా ఇంకా మనం ఎప్పుడు ముందంజలో ఉండాలి, మన పిల్లలు ఎప్పుడు కూడా అన్ని రంగాలలో బాగుండాలి అనే తపన మన కుటుంబ సభ్యుల మీద, మన కన్న పిల్లల మీద మనకు ఎట్లయితే ప్రేమ ఉంటుందో మనం టీచ్ చేసే అంత టీచింగ్ లో పర్ఫెక్ట్ గానే ఉంటారు. బట్ అందరికీ అన్ని తెలియదు కాబట్టి కొన్ని టెక్నిక్స్ కావచ్చు, టీచింగ్ లో కావచ్చు, స్టూడెంట్స్ తో బిహేవియర్ లో కావచ్చు, లేదా బయట ఉండేటువంటి రకరకాల నాలెడ్జ్ కి సంబంధించి కావచ్చు. ఒక టీచర్ ఎప్పుడు కూడా విద్యార్థిగా ఉంటేనే బెస్ట్ టీచర్ గా పర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. సో అట్లా ఈ 5 days క్లాస్ ను మీరు ఆ రకంగా యూజ్ చేసుకుంటారని నేను భావిస్తూ, ఎందుకంటే మీరు బాగా నేర్చుకోగలిగితే, మీరు బాగా చెప్పగలిగితే మన ప్రాంత పిల్లలు కూడా బాగా
మరి మిగతా సమాజంతో పోటీ పడగలుగుతారు. మీలాంటి టీచర్స్ ఉండడం మూలంగానే మరి నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతతో పాటు మరి వరంగల్ పర్యటనలో భాగంగా 1000 స్తంభాల ఆలయానికి చేరుకున్న మిస్ వరల్డ్ పోటీదారులకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పుష్పగుచ్చం అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం 22 మందితో కూడిన సుందరీమణుల బృందం నగరంలోని 1000 స్తంభాల ఆలయ నిర్మాణం శిల్ప వైభవాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నాయిన్ రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నగరం మండలం గోగుపల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామ నీటి సరఫరా శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి ఎట్లా ఏం చేయాలి చెప్పండి. ఆల్రెడీ స్టార్ట్ చేయండి మేడం. సీట్స్ అంటే మన రైతులేనా? ఓబీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సంబంధం లేదండి. ఇక్కడ కొన్ని వచ్చినా అక్కడ అది కూడా ఆ బస్తాల పై నుంచి పోయినా ఎన్ని పోయినాయి బస్తాలు నడునమంటే చేసి పెట్టాల రైస్ టమాటాలు పెట్టేసి బాగా అంతా పోతుంది. ఈసారి ఇక్కడనే పోసేసి వాటర్ మొత్తం ఆయన మొత్తం ఎవరెవరు అట్లా బాగా కొట్టుకపోయినాయో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఏం భయపడకూడదు. ఇవన్నీ తీసుకుపోతాం. నష్టపోయిన వాళ్ళది కూడా పక్క ఎవరిది నష్టపోతే వాళ్ళ పేరు వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకు మనం నష్టపరిహారం సాయం చేయాలి. తడిచినాయి చిరోలు తీసుకొని అంటారు. తీసుకోకుండా ఎట్లా ఆవేదన చెందకు, ధైర్యంగా ఎప్పుడు తొందరగా ఇంకేమన్నా బయట నుంచైనా స్టాఫ్ అమార్జనం కాళేశ్వరం త్రివేణి సంగమం పుష్కరాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి శాఖ దుద్దిల్ల శ్రీధర్ బాబు గోదావరికని ప్రాణహిత అంతర్వ్యాహంగా సరస్వతి నది కలిసి త్రివేణి సంగమం ఏర్పడిన చోట కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో గురువారం ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఉదయం 5:44 శ్రీ 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 మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. పుష్కర స్నానం ఆచరించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నందా తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.